యువత భవిష్యత్తే దేశ పురోగతికి పునాదిగా, ప్రతి కుటుంబ భరోసాకు ఆధారంగా నిలుస్తోందని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో దర్శిపట్నంలోని శ్రీ పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ యువతకు విద్యా ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కూటమి ప్రభుత్వం 20 నెలల పాలనలో అనేక పరిశ్రమలు, సాంకేతిక కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రపంచ స్థాయి సంస్థలను రాష్ట్రానికి తీసుకువస్తుందని వివరించారు. స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజన్తో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఆమె ప్రశంసించారు. గత 5 ఏళ్లలో వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ను వేగంగా పురోగతి దిశగా తీసుకెళ్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. దర్శి నియోజకవర్గంలో 20 నెలల కాలంలో ఇది 4వ జాబ్ మేళాని. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడం సంతోషకరమని తెలిపారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి విద్యా ఉపాధి వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా విద్యాశాఖలో సంస్కరణలు చేపట్టి మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించారని, గతంలో కూడా 1,50,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కూటమి పాలనలో సంక్షేమం మరియు అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని, దర్శి నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు పెంపే తన లక్ష్యమని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని, యువత తమ భవిష్యత్తు కోసం శ్రమించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె ఆకాంక్షించారు. ఈరోజు దర్శి నియోజకవర్గంలో ఏపీఎస్ఎస్టీసీ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేశాము శ్రీ పొట్టి శ్రీరాములు కాలేజ్లో. ఇక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దర్శి నియోజకవర్గంలో ఇది జరిగేది 4th జాబ్ మేళా. ఫస్ట్ జాబ్ మేళా నేను నా సొంత నిధులతో ఏర్పాటు చేశాను. రోజు సుమారు 2,000 మంది పార్టిసిపేట్ చేసి 450 to 500 మందికి ఆఫర్ లెటర్ స్పాట్లో అందజేయడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ 3 జాబ్ మేళాస్ కూడా కూటమి ప్రభుత్వం ఎలాగైతే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఆ మాట నిలబెట్టుకోవడానికి చూస్తే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని. గత 5 ఏళ్లు ఎన్నో పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి. వైసీపీ తీసుకునే కమిషన్లకి, వాళ్ళ విధ్వంసాలకి భయపడి ఇప్పుడు ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్ర వైపు చూస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్గా మన రాష్ట్రం ముందుకెళ్తుంది. మనం గతంలో ఎట్లయితే మనందరం హైదరాబాద్ను చూసాం, ఇప్పుడు అందరూ ఆంధ్ర వైపు చూసేలాగా ఆంధ్ర అడుగులేస్తుంది. విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాల్లో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మన నాయకులు కష్టపడుతున్నారు. ఈ జాబ్ మేళలో పార్టిసిపేట్ చేసిన యువత అందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు ఇట్లాంటి జాబ్ మేళాని, ఆపర్చునిటీస్ని తీసుకొని మనం ఏ జాబ్ వచ్చినా ఫస్ట్ జాయిన్ అయ్యి అందులో ఎయిదర్ త్రూ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ ట్రైనింగ్ ద్వారా మనం మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోగలిగితే నెక్స్ట్ మనం ఇంక్రిమెంట్ ఆర్ అదే కంపెనీలో ఇంక్రిమెంట్స్ ఆర్ బెటర్ హయ్యర్ జాబ్స్ కూడా రావడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఇక్కడ దర్శి నియోజకవర్గంలో మాకు నిరుద్యోగ యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎలక్షన్స్ టైంలో కూడా చాలా మంది పేరెంట్స్ అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పారు, ఇట్లా మా పిల్లలు ఖాళీగా ఉన్నారు, డిగ్రీ కంప్లీట్ అయిందని. అప్పుడు వాళ్ళకి నేను మాట ఇవ్వడం జరిగింది, నేను కంపల్సరీగా ప్రతి 6 నెలలు జాబ్ మేళా ఏర్పాటు చేస్తాను. కానీ ఇప్పుడు చూస్తే 18 monthsలో ఆల్రెడీ ఇది 4th జాబ్ మేళా. ఎలా అయితే హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నందుకు కూటమి ప్రభుత్వం నాయకులందరికీ కూడా దర్శి నియోజకవర్గం అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన జిల్లా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడంలో ఇందాక ఇన్ఛార్జ్ గారు చెప్తున్నారు 8th, 9th ప్లేస్లో ఉందని. ఇట్లా మరిన్ని జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఇంకా మంచి కంపెనీస్ తీసుకొచ్చి యువతకు ఇక్కడ బెటర్ ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా మేము అందరూ కష్టపడుతున్నాం. ఎందుకంటే యువత రేపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేది, మన దేశాన్ని నడిపేది యువత. యువతకు ఎప్పుడైతే చదువు ఉంటుందో ఆ చదువు అనే ఆయుధంతో వాళ్ళు చాలా బలంగా, శక్తివంతంగా ముందుకెళ్తారని నమ్మేది కూటమి ప్రభుత్వం. ఆ దిశగా ముందుకెళ్తున్నాము. ఇవాళ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన నాయకులకి, అట్లాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి, యువతకి అందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.